గారికి అందరికీ నమస్కారాలు. మీరందరూ దూరకి ప్రేమతో మా నాన్న సంస్కరణ దినానికి రావడం చాలా సంతోషం. రకరకాల అభిప్రాయాలు, మాటలు, అది చేసిన పనులు అని చెప్పడం వల్ల కూడా మాకు కూడా ఎన్నో తెలిసినవి, ఇంకా కొన్ని తెలియని విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. మా నాన్న ఈరోజు ఫాదర్స్ డే, మనందరికీ తెలుసు అందరు ఫాదర్స్ డే. సో ఫాదర్స్ డే రోజు నాన్నని ఈ విధంగా స్మరించుకోవడం మన అదృష్టం అవుతుందాం. నాన్న కలర్ అనేవాడు, ఆ కళలు నిజం చేసేవాడు. నాన్న టన్స్ ఆఫ్ ఓపిక, మనందరి దగ్గర ఓపిక లేవు. స్టేజెస్ అనే మన షో ఇట్లా చెప్పాడు కదా. సో బాల్యం, నాన్న బాల్యం మాకు తెలియదు, మా బాల్యం తెలుసు. సో ఇంతకుముందు వాళ్ళ దగ్గర చెప్పింది, నా దగ్గర ఉన్న కిరాణా షాప్ ఇట్ వాజ్ లైక్ టాటా స్టోర్స్. సో A to Z ఇటు ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుండే, అంటే మెడిసిన్స్ ఉండే, అన్నీ ఉంటుండే, కిరాణా ప్రతి ఒక్కటి. సో నాన్న డాక్టర్స్తోనా రిప్రజెంటేటివ్స్తోనా కలిసేవాడు. అంటే వాళ్ళు వచ్చి మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి కదా, డాక్టర్స్ కూడా వచ్చేది, డాక్టర్స్ రెస్పెక్ట్ అవన్నీ చూసేదాన్ని. చూసి బాగా కోరుకుండాలి, మన ఒకటి చేయాలి, డాక్టర్ చేయాలి, బాగా కోరుకుంది. సో నేను అప్ టు 4th క్లాస్ వరకు ఐ వాజ్ వెరీ అరగెంట్ స్టూడెంట్ అన్నట్టు వెళ్ళడం జరుగుతుంది. సో నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ వేశాడు, ప్రైవేట్ కాలేజ్లో అభివృద్ధి చేశాడు. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, స్టడీస్ కోసం అంత ఆలోచన, అంత పట్టుదల, అంత కోరిక అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో అట్లా అందరికి జరుగుతుంది. హాలిడేస్లో నేను ఇక్కడ వచ్చేది, హాలిడేస్లో వస్తుంటే వ్యవసాయం కోసం నేను క్యారెట్స్ తీసుకెళ్ళేది. సో మాకు ICS ఉండే, కరెక్ట్ వ్యవసాయం టైం అప్పుడు మాకు హాలిడేస్ వచ్చేది. 15 days 30 days అక్కడ స్పెండ్ చేసేది. ఇప్పుడు వ్యవసాయం అంటే 3 daysలో అయిపోతుంది, అప్పుడు 15 days అయ్యేది. ఖచ్చితంగా వర్షాలు వచ్చేది. ఆ ఈవినింగ్ అవర్స్, ఆ డిన్నర్ టైంలో బ్రెండెడ్ మాటలు తీసేసి గ్రామర్ నాకు నేర్పించేదాన్ని. సో అంత పట్టుగా ఉంటుంది. ఇంటర్మీడియట్ వచ్చినాక అండ్ వెరీ కాంక్రీట్ ఉండేది. నేను అంటే దిస్ ఆర్ మై వర్డ్స్, నేను భిక్ష ఎత్తుకున్నా సరే ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై ఫాదర్ డ్రీమ్. Luckily I could do it. So the conditions, financial conditions are a bit hard. Good question. Done it. సో ఆ విధంగా చేసుకుంటూ పోయా. లక్కీగా యాక్సెప్టెడ్. తర్వాత ఇంకొకటి, నాకు వాస్తు అనేది బాగా ఇష్టం. వాస్తు అటువంటిది కూడా బాగా ఇష్టం. సో ఆ విధంగా ఇంట్లో మోడిఫికేషన్స్ అవి ఇవి అన్నట్టు కూడా బాగా చేస్తూ ఉండే, ఆ విధంగా చేస్తూ ఉండే. పెళ్లి విషయంలో కూడా అప్పుడే నాన్న ఆధ్యాత్మికంగా వెళ్ళాడు. 3 stages ఆఫ్ లైఫ్లలో చేయడం కూడా నాన్నకు తెలియదు. సో సెకండ్ స్టేజ్ ఆఫ్లో చాలా హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ అంటే చెప్పలేమన్నాడు. రైస్ మిల్ అనుకో, అగ్రికల్చర్ అనుకో, ఎవ్రీథింగ్ వెరీ హార్డ్ వర్క్ అన్నాడు. సో సెకండ్ స్టేజ్కి వచ్చాడు. థర్డ్ స్టేజ్లో అయితే ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయాడు. టోటల్ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయాడంటే అసలుకి మొదట టెంపుల్స్ హెరిడిటరీ ట్రస్ట్ ఉంటాయి. గవర్నమెంట్ ఏం చేసిందంటే హెరిడిటరీ ట్రస్ట్ ఉంటే ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం చేసిందంటే నో హెరిడిటరీ ట్రస్ట్ నథింగ్ అని గవర్నమెంట్ ఒక లా స్క్రాచ్ చేసి దిస్ విల్ బి డన్ బై దోస్ పీపుల్ అన్నారు. దానికోసము నాన్న మన అడ్వకేట్ మన బ్రదర్ వాళ్ళందరూ కలిసి కోర్టులో కేసేసి హెరిడిటరీ ట్రస్ట్ ఉన్నప్పుడు అది ఎట్లా తీసుకెళ్తాం, వాళ్ళకి ఖచ్చితంగా కావాలని కొన్ని
కొన్ని సంవత్సరాలు దెర్ వాజ్ ఏ డిస్ప్యూట్ అన్నట్టు. ఖాతాను పట్టుకొని వచ్చేది. నేను వైస్ హాస్టల్ ఉంటుండే, ఎండోమెంట్స్ ఆఫీస్ అక్కడే ఏరియా ఊర్ల దగ్గర ఆ ఏరియాలో ఉంటుండే. పట్టుకొని వచ్చేది ప్రతి వారానికి ఒకసారి, నెలకోసారి వచ్చేది. హాస్టల్ ఉంటుంది కదా, నేను నన్ను తీసుకుపోయేది, హోటల్ మీద తీసుకుపోయి ఆఫీస్ తీసుకుపోయేది, మాట్లాడేది, వచ్చేది. అట్లా ఎన్నో ఇయరింగ్స్ అయిపోయాయి. సో ఆ విధంగా బాగా కష్టపడ్డాడు దాని గురించి. సో ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసాడు. నేను నా మెడిసిన్ ఇక్కడ కంప్లీట్ చేశాను. నాకు మెడిసిన్ కంప్లీట్ చేసినాక నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ మనందరికీ మన గ్రామంలో వాళ్ళకి తెలియదు. అరే డాక్టర్ సాబ్ ఇక్కడ చదువుకొని నిజామాబాద్ ఎందుకు సెటిల్ అయ్యండి అని ఇంతవరకు వాళ్ళకు వలవని క్వశ్చన్ ఒకటి అందరికీ ఉంది. అయితే నేను మా నాన్న మహబూబ్నగర్లో చంద్రశేఖర్ స్వామీజీ ఆశీర్వచనలతో ఎప్పుడు ప్రతి కులం మన ఆచార్య చెప్పాడు కదా, ఆ విధంగా అక్కడ ప్రతి కులానికి అక్కడ ఉంటుండే. సో ఆ విధంగా అప్పుడు నేను ఎక్కడ సెటిల్ కావాలని ఆశీర్వచనం చేసి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను అనుకున్న ఆలోచనతో నేను స్వామీజీ ఆశీస్సుల కోసం అక్కడ వెళ్ళాను. అక్కడ డైరెక్ట్ చెప్పాడు, యూ గో టు నిజామాబాద్ అని చెప్పాడు. నాకు నిజామాబాద్ ఎవరు తెలియదు. కో బ్రదర్ వాళ్ళు అక్కడ ఉంటారు, గో దేర్ అన్నట్టు చెప్పేశాడు. సో దెర్ వాజ్ నో సెకండ్ థాట్స్ ఫర్ మీ. సో నేను అందుకోసమే నేను మన ఏరియా మహబూబ్నగర్ కన్నా హైదరాబాద్ అనుకో లేకుండా నేను అంత దూరం పోవాల్సి వచ్చింది, నిజామాబాద్ పోవాల్సి వచ్చింది. విత్ ఓన్లీ ద అడ్వైజ్ ఆఫ్ స్వామీజీ. ఐ డోంట్ నో ఎనీవన్, నాకు ఎవరు తెలియదు అక్కడ. సో ఆ కృపతోనే నేను అక్కడ వెళ్ళాను. వితౌట్ లుకింగ్ బ్యాక్ నా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాను. సో ఆ ప్రాక్టీస్ అక్కడ ముందు చేసుకున్నాను. ఇక్కడ టెంపుల్స్ ఉంది, రీడేట్ అయింది, అదంతా అయిపోయింది. ఇక మధ్యలో మేము రెగ్యులర్గా వినాయక చవితికి రావడం జరుగుతుంది, ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది, అది అయిపోతుంది. కొద్దిగా ఏజ్ వచ్చింది. ఇక అమ్మ వాళ్ళందరూ ఉండి మేము కొద్దిగా వచ్చే అవకాశం మేము వస్తాము అన్నారు. నాకు కూడా అనిపించింది ప్రతిసారి చిన్న విషయానికి జ్వరం అనుకో మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, ఆ మూమెంట్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది. సో మేము ఏం చెప్పినాం, ఈ షిఫ్ట్ అని చెప్పినాం. సో షిఫ్ట్ అక్కడికి అయిపోయారు. తమ్ముడు వాళ్ళందరూ కూడా అప్పుడే షిఫ్ట్ అయిపోయారు. మేము కూడా షిఫ్ట్ చేశాం, నాన్న షిఫ్ట్ చేశాం. అంతకుముందే తమ్ముడు షిఫ్ట్ అయ్యాడు. తర్వాత అమ్మ నాన్నవాడు ఇక్కడ ఉన్నాను, షిఫ్ట్ అవ్వను. షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ వచ్చినాక అక్కడ కూడా మెడికల్ షాప్ అవన్నీ చూసుకుంటూ టైం పాస్ అయిపోయింది, మంచిగా చేసుకుంటున్నాడు. సడన్గా గవర్నమెంట్ క్లాజ్ వచ్చింది, హెరిటేజ్ ట్రస్ట్ ఈజ్ రీస్టార్టెడ్ అని వచ్చింది, హెరిటేజ్ ట్రస్ట్. సో నాన్నకు చాలా సంతోషం అనిపించింది. ఎంబడే మళ్ళా మరి నాన్న ఉండి హెరిటేజ్ ట్రస్ట్ వచ్చిందిరా, మరి నేను చేసుకోవడానికి అవకాశం ఉంది, నేను చేస్తా అంటాడు. నేను అంటాను, ఎట్లా చేస్తావు, ఏంటిది, అక్కడ పోయి ఉండాలంటే కష్టం అవుతుంది, మళ్ళీ అమ్మ ఉండాలి కదా, నాన్న ఉండాలంటే అమ్మ ఉండాలి కదా, అమ్మకు ఆల్రెడీ నీ ఆపరేషన్స్ అయిపోయింది. లెట్ మీ టెల్ వెరీ ప్రాక్టికల్ థింగ్స్. అమ్మకు నీ ఆపరేషన్ అయిపోయింది, అక్కడ కష్టం ఎట్లా చేయాలి, ఏంటి చేయాలి అని ఆలోచిస్తున్నాం. సరే మంచిగా అంటే వారానికి ఒకసారి రావడం, నెలకు ఒకసారి రావడము చేయాలన్నట్లు ఆలోచన చేసి ఒక 3 నెలలు అట్లా ప్లాన్ చేసినాం. 3 నెలల నుంచి నాన్న ఒక నెలకు ఒకసారి వచ్చో, నెలకు 2 సార్లు అట్లా వచ్చి ఆ విధంగా వచ్చాను. వస్తే అది వర్కౌట్ అయితే లేదు, ఎందుకంటే ఆ ఓపిక పట్టుదల అతనికి ఎక్కువది. ఆ విధంగా వచ్చి ఇక్కడ వచ్చేటప్పుడు టెంపుల్కి ఎన్నో సమస్యలు ఆయన కానొస్తున్నాయి, ఎన్నో నేను చేయగలుగుతా, ఏమో చాలా ఉన్నామని అన్ని తెలుస్తుంది. సో ఆ విధంగా ఏం చేసినారు, నేను షిఫ్ట్ అయిపోతారు, అక్కడికి షిఫ్ట్ అయిపోతారు, సో దట్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ అనే ఆలోచనతో టోటల్ అక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి అమ్మకు నొప్పులున్నప్పుడు జాగ్రత్తగా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసి ఆ విధంగా చేసుకుంటూ ప్రతి ఒక్కటి మనము మన సొంత ఇంటికి మన లా అవన్నీ ఎలా జాగ్రత్త పరుస్తామో, ఈ టుక్ దిస్ టెంపుల్ యాజ్ హిస్ హౌస్. అండ్ మొత్తం ఎక్కడ లీగల్ రాకుండా ప్రతిరోజు మా సీనా ఫోన్ చేయని రోజు లేదు. అరే ఆ ఫైల్ చూడరా, అదే ఆ ఫైల్ చూడరా అన్న ఫోన్ ఎత్తి ఎప్పుడైనా నేను ఇదే చెప్పాలి, ఎట్లా చెప్పాలని ఒక్కోసారి ఫోన్ ఎత్తకపోతుండే, ఫోన్ ఎత్తి ఏం చెప్పాలి నేను అనే అంత అంటే మనసుకు ఎదుటి విసుగొచ్చేంత వరకు. ఎందుకంటే ఇక్కడ లేట్ అయిపోతుంది అని వాళ్ళు వెనకపడ్డారు. అట్లనే నందుగారు ఇంతకుముందు చెప్పారు కదా, ఆఫీస్ వర్క్స్ అక్కడ ఎండోమెంట్స్ ఆఫీస్లో ఆ విధంగా చూడు చేయు అని అక్కడ వాళ్ళకు ఎట్లా అంటే ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ పోతాయి అన్నట్టు. వాళ్ళకి తెలుసు ఈ విషయం, ఫోన్ వచ్చేవాళ్ళకి స్వామికి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఈ విషయం వచ్చింది తెలుసు. వాళ్ళు చెప్తారు, నాకు ఫోన్ చేస్తుండే, అరే నన్ను ఫోన్ చేస్తలేదు నన్ను ఒకసారి ఫోన్ చేయి. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ చేసి ఏం బాగా అంటుండే, ఏం లేదు నాన్నది అదంటే ఇక నేను నాన్నకి ఎట్లా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి. సీనాన్న కూడా నేను ఎట్లా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి.
అని వాళ్ళు ఆ విధంగా మళ్ళీ నాకు తెలిసిన విషయాలు అంటే నాకు ఇంకా ఎక్స్ట్రా తెలియదు ఆ విధంగా ఉంటుండే. సో ఆ విధంగా టోటల్ డెడికేటెడ్ కుటుంబాన్ని మనం ఒక ఇంటిని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని, ఈ స్థలాన్ని ఎవరు కబ్జా చేసుకోకూడదు, ఎవరు ఆక్రమించుకోకూడదు, దీని పట్ట కరెక్ట్గా ఉండాలి, పద్ధతి ప్రకారం ఉండాలి, రేపు ఫ్యూచర్ జనరేషన్ ఎవరికి ఇబ్బంది కాకూడదు అని బాగా కృషి చేశాడు. ఎంత కృషి చేశాడంటే మా అమ్మ ఒకసారి నాకు ఫోన్ చేసింది, అరే నాన్న చెప్పురా పొద్దున 9 గంటలకు పోతున్నాడు, 4 గంటల వరకు రావట్లేదని రా అంటాడు. నేను అనేది అమ్మ నాన్న సంతోషపడుతున్నాడు, ఆ పనులలో సంతోషపడుతుంటే నేను ఎందుకు చెప్పాలి? అరే కాదు హెల్త్ విషయంలో నువ్వే తెలుసు, నాన్ ఈజ్ డయాబెటిక్, ఎంత కష్టం అంటే 4 o'clock వరకు కూడా తినకుంటుంటే ఎలా ఉంటాడు మనిషి. ఆ విధంగా నాన్న అమ్మ నాకు చెప్పేది, నాన్నకి నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాకుంటుండే. సో ఆ విధంగా బాగా కృషి చేయడం జరిగింది. తర్వాత నాన్నకి నేను ఒకటే చెప్పింది, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు కోరిక ప్రకారం నువ్వు అక్కడ హెరిడిటరీ ట్రస్ట్ అవుతున్నావు, ఆ విధంగా చేసుకుంటున్నావు, చాలా సంతోషం. అండ్ ఒక్కటే చెప్పినాను, నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, నీకు డెవలప్మెంట్ విషయంలో ఏదన్నా మాది ఎప్పుడైనా ఉంటుంది అని అతనికి ఒకసారి ఎప్పుడో చెప్పినాం. ప్రతిసారి ఎక్కడ డబ్బులు అవసరం ఉన్నా, ఏది అవసరం ఉన్నా మా పేరు రాసుకుంటుండే. ఎగ్జాంపుల్ కట్టింది అప్పుడు గవర్నమెంట్కి 2 lakhs కోసం ఎంత ఉండేది ఎస్టిమేషన్. ఒకసారి ఎస్టిమేషన్ చేస్తే పోయింది, క్లాక్ అయిపోయింది, మళ్ళీ ఏమైందో మనకు తెలియదు మాట. ఇనిషియల్ డిపాజిట్ మనం కట్టాలి, ఇనిషియల్ డిపాజిట్ మనం పెడితేనే వాళ్ళు శాంక్షన్ చేస్తారు. సో దానికి 30,000 ఉంది ఫస్ట్, తర్వాత 40,000 అన్నారు. సో ఆ విధంగా మేమందరం దాన్ని సమకూర్చి పెట్టినాం. సో హీ వాజ్ సో హ్యాపీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము ఒకటేనా యూ ఆర్డర్ ఇట్ యూ డూ. అక్కడ యజ్ఞశాల పెట్టాడు, ఎందుకు మేము ఏదైనా చేస్తున్నావు ఎందుకు అని మేము అనలేదు. అతను ఏదో డెవలప్మెంట్ కోసం చేస్తున్నాడు, ఇష్టం ఉన్నట్టు, బట్ సీ దట్ ఇట్ డస్ ఇట్ ఇన్ ప్రాపర్ వే అండ్ యూస్ఫుల్ వే అన్నట్టు చెప్తుండే అంతే తప్ప ఎందుకు చేసుకుంటున్నాడు, ఏమడుగుతున్నాడు మేము ఎప్పుడు అడగలేదు. సో రకరకాలుగా ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా మేము ఉన్నాము, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా అడ్వకేట్గా మా అన్న పూర్తిగా ఉండే. అండ్ ఈ ఎండోమెంట్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే, దానికి నందగారు ఎక్కడ ఉండే, మా నీలకంఠన్న అన్న ధైర్యం కూడా మా నాన్నకు మా అన్నకు చాలా ఉంటుండే. ఇట్స్ లైక్ పులి ఉండే నన్ను నీలకంఠన కూడా మా అందరికీ మా కుటుంబానికే ఒక ధైర్యమైన వ్యక్తి ఆ విధంగా ఉండే. సో ఆ విధంగా రకరకాలుగా చేసుకున్నాడు. ఆఖరికి ఇదంతా వచ్చిన 4 సంవత్సరాలు చేసుకున్నాడు, టైర్డ్ అయిపోయాడు, రకరకాల ఇన్ఫెక్షన్స్ జ్వరాలు మధ్య మధ్యలో వస్తుండే. నాన్న నువ్వు చేసుకున్నాక కూడా 1 సంవత్సరం ఇక్కడ ఉన్నాడు. తర్వాత కృష్ణన్న నెక్స్ట్ చేసేది ఉంది, సీనన్న చేసేది ఉంది. కృష్ణన్న అన్నాడు కొద్దిగా టైం నేను తీసుకుంటాను, ఎందుకంటే అక్కడ నేను సెటిల్ చేసుకోవాలి తర్వాత అన్నాడు. సో ఆ విధంగా 1 year ఇక్కడే ఉన్నాడు. మా చిన్న తాత వాళ్ళ కొడుకులు కూడా చేశారు, రమేష్ అన్న వాళ్ళందరూ కూడా చేశారు. తర్వాత ఎవరొకరు చేస్తారు, ఎవరు చేయకపోతే ఎట్లా, మనవాళ్ళు ఎవరన్నా ఉండాలి, మనవాళ్ళు ఎవరన్నా కోరిక ఉండాలి అని ఒక ఆఖరి కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక కూడా మా నాన్న మృత్యుందమునికే కృష్ణన్న చైర్మన్ తీసుకోవడం చాలా సంతోషం అనిపించింది. మా నాన్న కోరికలన్నీ నెరవేరినవని నేను అనుకుంటున్నాను. దాని నిదర్శనం కూడా మనం అందరూ ఏం చేస్తామంటే 13వ రోజు పిండలు పెడతాం కదా, ఆ ప్రస్తుతం రావు మేము ఇట్లా పోతూ ఉంటేనే భయపడి బాగా అనుకుంటారు వచ్చినగా ఆ రోజు మేము అసలు ఆశ్చర్యపోయినాం, అందరం దిగ్భ్రాంతి అయిపోయినాం అన్నట్లు. అంటే పూర్తిగా మీ కోరికలన్నీ నెరవేరినవని అన్నట్లు. తర్వాత పున్నానికి సో హీ హెస్ లాట్ ఆఫ్ బర్నింగ్ అంటే ముట్టుకుంటే మండే అంతా పాలిన్యూరోపతి అంటే డయాబెటిక్ న్యూరోపతి చాలా ఇబ్బందికరం అన్నట్టు. దానికి రకరకాల మందులు వేసుకునేది అన్నట్లు. సో ఆ మందులు వేసుకున్న అంత మందులు ఇబ్బంది ఉన్నా కూడా పున్నానికి ఎవరి పున్నానికి మహబూబ్ నగర్లో ఒక వాలంటీర్ అంటే ఫుల్ టైం వాలంటీర్ లాగా మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9:30 వరకు 10 o'clock వరకు సేవ చేసుకుంటూ ఉండేది అన్నట్లు. ఆ కుంకుమ ఇచ్చేది దగ్గర మొత్తం అదే ఉండేది. పోయి మరి ఎవరు చెప్పారు తిన్నాక కోర్స్ చేసేది మా యశోదక్క వాళ్ళందరూ కోర్స్ చేసి అంత అయిపోయినాక అరౌండ్ 10:30 అంత అయిపోయినాక వీలైతే రాత్రి బస్సులు ఎక్కువ వచ్చేస్తుంటే, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ బస్సులు వచ్చేస్తుంటే. ఎందుకంటే మళ్ళీ మనం ఒక రెండులో ఉంటే వాళ్ళు నా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఇబ్బంది ఎందుకు పెట్టాలనే ఆలోచనతో పొద్దున ఇంటికెళ్ళి 5 గంటలకు 6 గంటలకు బస్సు ఎక్కేది, రాత్రి 9:30 10 అయిపోయినాక రాత్రి బస్సు వెళ్ళి తిరిగేది. సో ఆ విధంగా రకరకాలుగా కష్టపడ్డాడు, కలలు కన్నాడు, నెరవేర్చుకున్నాడు. మాకు ఒక్కటే ఒక కోరిక, నీ రోజు ఓపిక మాకు కూడా ఇవ్వండి, మేము కూడా ముందుకెళ్తాం తర్వాత. సో ఆ విధంగా మేమందరం కలిసే ఉన్నాము.
మా అన్నకు పూర్తి సహకారం ఇస్తాము ఈ గుడి గురించి. సో ఇంతకుముందు కూడా ఉన్నాం, ఈ విధంగా కూడా మేము సహకరిస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి, టెంపుల్ కమిటీకి, రెడీ ట్రస్టీ చైర్పర్సన్కి, అందరికీ వచ్చిన సభ వాళ్ళందరికీ నమస్కారం. అతిథులు, ఆవుతులు, గ్రామ పెద్దలు, మా చిన్నగారు, తర్వాత టెంపుల్ నుంచి అక్రమ ఈవో గారు, అందరికీ నా నమస్కారాలు. నాన్నగారితో అయినా బాగున్నాము. మా ఫ్యామిలీలో అందరికంటే నాకు, ఎందుకంటే మా అక్కగారికి, పెద్ద అక్కగారికి 7వ తరగతి నుంచి వెళ్ళారు. మా అన్నగారు 4వ తరగతి నుంచి అగ్రవర్గంలో, తర్వాత మా చిన్న అక్కగారు నాకంటే కొద్దిగా ఎక్కువ రోజులు. ఆయనతో మా సంబంధాలు ఎలా ఉన్నాయంటే, ఏ విషయం ఉన్నా కూడా ప్రతి అంటే మా పెద్దవాళ్ళకి సంబంధించిన విషయం ఉన్నా కొద్దిగా చర్చకి మాతో చేసేవాడు. ఏదున్నా కూడా ఆయన ఓపెన్గా బయటికి కోప్పడం అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరిని కోప్పడ్డా చేసినా కూడా వాళ్ళని మాటకే పెట్టించుకొని వాళ్ళకి ఏంటి అనేది, ఏం మాట్లాడాల్సింది ఉంటే, ఏం చెప్పినావు, ఏం చేసినావు, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు, అంటే శివుడు చెప్పాడు, శ్రీనివాసరావు చెప్పాడు, ఏదైనా కూడా వాళ్ళు లోపల ఇంట్లో వాళ్ళు తప్పులు ఏదైనా మాట్లాడేటప్పుడు అప్పుడు ఏమనకపోయేది, అక్కడ లోపల ఇంట్లో పెట్టుకుని వాళ్ళు మాట్లాడేది ఈ విధంగా మాట్లాడాలి అనే విషయాలు. మా నాన్నగారు కుటుంబ వ్యవస్థలు, తర్వాత దేవాలయ వ్యవస్థలు సమాంతరంగా ఒక 2 రైలు పట్టాలు మాత్రమే తీసుకొని ఎటు ఇది కాకుండా 2 సమాంతరంగా 2 తీసుకెళ్ళాం. ఏ విధంగా అయితే మా అన్నగారు డాక్టర్ చేయడానికి ఆయన కళ విజయం చేసుకున్నాడు. తర్వాత అంటే నా విషయం కొద్దిగా బాధపడ్డాడు, కానీ తర్వాత మేమే చెప్పాము ఏం బాధపడుతున్నా ఒకళ్ళు అంటూ మేము ఒక విధంగా సంఘంలో ఉంటాం, బాగానే ఇచ్చేసేస్తామని చెప్పేసి ఆయన మనసు బాధ కలగకుండా చేస్తున్నాం. ఎక్కడ ఉన్నా కూడా మా నాన్న నిజామాబాద్లో ఉన్నా కూడా తానే దేవాలయం గురించి ఎంతో తాపత్రయపడేవాడు. ఒక్కొక్క విషయంలో మా అన్నగారిని, తర్వాత శ్రీనివాసరావుని, తర్వాత నందుగారిని చాలా ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే ఏదైనా కావాలన్నప్పుడు ఇక్కడ లోకల్లో ఉంటే శ్రీనివాసరావు దాన్ని నిర్వహించాలి. ఏమైతుంది, ఏం కదా, ఫోన్ ఎత్తకపోయేది వాడు నాకు చేసి, అరే వాడు ఎక్కలేడు, ఇంకా నేను చేసేది మరి ఏంటంటే అది నేను చేస్తున్నా అంటే ప్రయత్నంలో ఉంటుంది. ఆ టైంకి ఏం చెప్పాలో చేయాలనేది వాళ్ళకి ఇబ్బంది అయ్యేది. పెద్ద మనిషి ఎట్లంటే మాట్లాడలేదు, ఆ విషయాన్ని మాత్రం కన్వే చేసి కానీ చివరాఖరికి ఆయన ఏదైతే అనుకున్నాడో అది సాధించేవాడు. ఇప్పుడు మొండె ఎక్కువ రాజు ఎక్కువ అంటే మొండె ఎక్కువ, ఎందుకంటే ఎంబడే ఇప్పుడు రాజు ఎక్కువ అని చెప్పేసి అంటే కాదు, వాళ్ళు సాధన దాన దండం లేదు, ఎన్ని విధాలు వాళ్ళు ఫస్ట్ న్యాయ అన్ని చేసుకొని చేసి పని మాత్రం కానిచ్చిపోయేవాడు. మాతో కూడా ఏదైనా సరే ఫస్ట్ కోపడ్డాడు, తర్వాత నిదానంగా అన్ని సంధానించి అన్ని విధాలా చెప్పాడు. ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలా, ఆయన కోరిక నెరవేరిందని మా చిన్నాన్నగారు ఇక్కడ చైర్మన్గా ఉండడం అనేది ఆయన చివరి కోరిక అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అంతకుముందు సీనియర్గా చేసి చెప్పాడు, తర్వాత ఇష్టం ఎందుకంటే హైదరాబాద్ సెట్ అయ్యింది దగ్గర ఉంటే సీనియర్ అంటే సీనియర్ వాళ్ళ చిన్న కూతురు మ్యారేజ్ అయినా నేను ముందరకు వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇష్టాలను బాగా ప్రేరణ కల్పించాడు. తాతగారు నిర్మించిన దేవాలయంగా దానికి ఎంతో ఇచ్చేసిన మనం కూడా దాన్ని ఇచ్చేసుకుందామని చెప్పేసి మనమంటూ చేసుకొని మన ఆలయాన్ని మనం ఇంకా ముందర తీసుకెళ్దాం అనేది చాలా జీవన కోరిక. ఆ కోరిక తీసుకొని మంచి సమయంలోనే పక్షాలను చేరుకోవాలి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న సంస్మరణ సభ తిరుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషం. సాయి ప్రతి ఒక్కరి గురించి వాళ్ళకి ఏ రకంగా చేయాలి, ఏ రకంగా పెట్టారు, ఏ రకంగా వీళ్ళు ముందుకేస్తారు, ప్రతి చైల్డ్ గురించి ఆలోచించారు. ఆయన బాధలలో, ఆయన కష్టాలలో అన్నింట్లో మమ్మల్ని పాలు పంచుకునేటట్టు చేశారు, ముందుకు వచ్చేటట్టు చేశారు. చదువుల విషయంలో ఎంకరేజ్ చేశారు, చదువుకొని ప్రతి దాంట్లో. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మా వారు ఉన్నారంటే ప్రతి ఒక్కరికి
ఎవరు ఎలా చదివించాలి, ఏం చేయాలి, ఏం చదివితే ముందుకు వస్తుంది, నువ్వు చెప్తే అర్థమవుతుంది. ప్రతి దాన్ని నాకెందుకనే నలుగురికి ఏ అవసరాలు ఎవరికి ఎవరు వస్తే ఎవరు ఎట్లా హెల్ప్ చేసుకోవాలనేది చాలా చక్కగా చేయించారు. ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న మీ అందరూ థ్యాంక్ యూ. ఇక్కడే ఈ కళ్యాణ మండపం అప్పటి నుంచి మా నాన్న చాలా చక్కటి అనుభవం ఉంది. మా పిల్లలందరితో మనవాళ్ళతో చాలా క్లోజ్గా ఉండేవారు. తర్వాత ఈరోజు మొత్తం ఆయన జీవిత కథని చరిత్రని మొత్తం ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ విని నాకు చాలా సంతోషం వేసింది. చాలా ఫుల్ఫిల్మెంట్ అండ్ కంటెంట్మెంట్ అండ్ కంప్లీట్ లైఫ్ని ఆయన లీడ్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా నమస్కారం. అన్న పూర్తి మాకు చిన్నప్పటి నుండి ఉంది. అంటే వారి కుటుంబంతో సాధకులు చెప్పినట్టుగా సీన్ చెప్పినట్టుగా మేము వెన్ ఐ వాజ్ ఇన్ 5th క్లాస్, నేను 5వ తరగతి పాలెం వచ్చినప్పటి నుండి ఆ కుటుంబంతో మాకు అనుబంధం ఒక అంటే మాకు పెద్దన్న నరసింహ పెద్దన్న కృష్ణన్న చిన్నన్న ఆ అనుబంధం అలాగే ఇప్పటి వరకు కొనసాగింది. ప్రతి సందర్భంలో మా ఇంటికి వెళ్తే మా శ్రీని చెప్పాడు, అమ్మ మజ్జిగ గ్లాస్ అంటే ఏ టైంలో పోయినా, అందుకే ఆమె అన్నపూర్ణ చాలా గొప్పది. ఆయన చైర్మన్గా కావడం, నేను లోకల్లో హెచ్ఎంగా ఉండడం, మా సహకారాన్ని ఆయన అందించడం, తర్వాత శివుడు, మా శ్రీనివాసు, తర్వాత గంధము, అర్జున్, మేమంతా ఒక టీం. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అన్నా మాతో ఈ ప్రోగ్రామ్ ఉంది, ఎట్లా చేద్దాం అంటే మేము శారదక్క సలహాలు తీసుకొని అందరం ఒక తాటికి దాన్ని అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని చేసుకుంటూ పోయేవారు. అన్నింటికంటే ముఖ్యంగా మాకు వాళ్ళు మార్గదర్శకం అన్నమాట. వీళ్ళిద్దరు అందరం వాళ్ళ కుటుంబాన్ని మేము ముగ్గురం అన్నదమ్ములను చాలాసార్లు ఆ కుటుంబం విడిపోకుండా ఇన్నేంటి ఎందుకుంది, మనం ఎందుకు ఉండకూడదు అని ఇప్పటికీ మేము ఆదర్శం. మేము ఇప్పటికీ విడిపోతాం, ఇప్పటికీ ఆదర్శంగానే అన్నవాళ్ళు అలా ఉన్నాం. ఒక చరిత్రలో అంటే ఒక నిజంగా అదొక గొప్ప సంఘటన. అన్నదమ్ములు అన్ని ఏండ్లు కలిసి ఉన్నారు అంత పెద్ద కుటుంబంతో అన్నది మేము ఆదర్శంగా తీసుకున్నాం ఆ రోజుల్లో. తర్వాత ఆ కుటుంబంతో మాకు గురుభావన కూడా వాళ్ళు అన్న వాళ్ళ పిల్లలంతా మా శిష్యులు కావడం సార్ అట్లా అది కలిసిపోయింది. అన్నింటికంటే ఇప్పటికీ నాకు ఒక చిన్న విషయం అన్నలో బాగా జ్ఞప్తికి చేసుకునేది ఏంటంటే, నేను 6వ తరగతిలో గురు సార్ ఇంట్లో ఉండేవాళ్ళము. శారదక్క పక్కన ఉండేది, మేము గురు సార్ ఇంట్లో పెరిగాము. సారు నేను అప్పుడే ఖానాపూర్ నుండి వచ్చాను, కొత్తగా 6వ తరగతిలో వచ్చారడానికి పెద్ద పరిజ్ఞానం లేదు. గురు సార్ ఏదో మెడిసిన్ రాశారు, మెడిసిన్ రాసి సంతకం పెట్టారు. పెట్టి అరే ఈ మెడిసిన్ తీసుకురాపో పెద్ద మడిగిపోయింది. అప్పుడు పెద్ద మడిగా అనేవాళ్ళు. అంటే నిజంగా కూడా అదొక లక్ష్మీ నిలయం. సీన్ వాళ్ళ ఇంటి పక్కకు ఇప్పటికీ మాకు ఆ దృశ్యం అలా జ్ఞాపకం వస్తుంది. అన్నవాళ్ళు పాత ఇనుప పెట్టెలు ఇద్దరు అన్నదమ్ములు ముందర పెట్టుకునేవాళ్ళు. ఎంత బిజీ షెడ్యూల్ అంటే వాళ్ళది. ఒక్కొక్కసారి నిజంగా వీళ్ళు అన్నం తిన్నారా అన్న సందేహం వచ్చేది మాకు. అంటే అంత రష్ ఉండేది ఆ కాలంలో. ఆ పెట్టెలంతా కూడా డబ్బుతో ఉండేవి అన్నమాట, అంత బిజీగా ఉండేవాళ్ళు. ఆ స్లిప్ తీసుకొని పోతూ నేను మధ్యలో ఏం చేశానంటే, ఈ స్లిప్ ఇంత పొడుగుంది, ఇంత పొడిగెందుకని చెప్పి మధ్యకు చించుకొని పోయినా. ఆ మధ్యకు చించుకొని పోయిన దాంట్లో ట్యాబ్లెట్ పేరు పోయింది, సంతకం మాత్రమే ఉంది. ఆ స్లిప్ తీసుకుపోయి అన్నట్టు ఇస్తే బాబు దీంట్లో ఏం కావాలన్నాడు. సార్ చెప్పిన గురు సార్ మీకు ఏమన్నాడు, ఆ సంతకమే ఉంది దీంట్లో, ట్యాబ్లెట్ లేదు, పోయి మళ్ళా తీసుకురాపోను. అప్పటి అంటే ఆ సంఘటన ఇప్పటికీ అన్నది. అంటే నిజంగా అపరిపక్వత ఆ రోజులలో పల్లెటూరుగా వచ్చిన మాకు ఇంటుండేది అని నేను నవ్వుకుంటాను. చాలాసార్లు అన్నతో ఆయనతో అనుబంధం ఉన్నది, ఇద్దరితో అనుబంధాన్ని అట్లే ఓపిక. నిజంగా బాబు చెప్పినట్టుగా
ఎవరు ఏమన్నా రిసీవ్ చేసుకోవడమే. బాణాలు ఎన్ని పడ్డా అట్లా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకు వాడంతా అయిపోయిన తర్వాత అరిసి 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 ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే సమాధానం చెప్పేది తప్ప మధ్యన కల్పించుకొని అట్లా కాదు, అంటే ఖండించేవాడే కాదు, మొత్తం సారాంశం రావాలి. ఆయన ఏమనుకున్నాడో ఆ భావన మొత్తం రావాలి, ఈయన ఏమనుకున్నాడో ఆ భావన చెప్పాలి. మధ్యన టెన్షన్ ఏం లేదు, ఏం లేదు. అది వాళ్ళ నుండి కొంత నేను కూడా నేర్చుకున్నాను. అంటే ఆ ఓపికకు మనం కూడా వినడం, తర్వాత మనం ఏం చేయాలో అది చేయడం అన్నది కొన్ని చాలా సుగుణాలు వాళ్ళ నుండి, ఆ పెద్దవారి నుండి రావడం, వారితో కలిసి వాళ్ళకు పనిచేసే అదృష్టం కూడా మాకు రావడం అన్నది నిజంగా గొప్ప విషయం. అది టెంపుల్కు సంబంధించిన చాలా విషయాలు అక్కడ స్వామన్న గారి, అంటే ఏదన్నా ఉత్సవాలు చేసేటప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చేది. ప్రెస్ వాళ్ళు రాగానే ఆ సురేంద్ర నాన్న ఇది చూసుకో అన్నా, నాకు ఈ చరిత్ర కావాలంటే వెంటనే నాకు సంపూర్ణంగా ఆలయ చరిత్ర గురించి చాలా విషయాలు చెప్పడం అన్నది అన్నవాళ్ళు ఇద్దరి వల్లనే నేను నేర్చుకోగలిగిన. ఈరోజు నిజంగా ఇలా ఒక చక్కని కార్యక్రమాలు ఆలయంలో నిర్వహణకు వాళ్ళ యొక్క సలహాలు నాకు చాలా తోడైంది. 1980 అండ్ 2017లో నేను ఇక్కడే హై స్కూల్ నుండి హెచ్ఎంగా రిటైర్ కావడం, కరెక్ట్గా 17 నుండే నాకు ఈ అవకాశాలు రావడం అన్నది, అంటే వరుసగా కుంభాభిషేకము, తర్వాత బొడ్రాయి పండుగ, ఇలాంటివన్నీ కూడా రావడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తాము. సందర్భం అది కాదు, కానీ నిజంగా అన్న ఒక ఆదర్శ పురుషుడిగా నేను ఎప్పుడు నా మనసులో ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నతో కూడా పనిచేసే అవకాశం వచ్చింది. మరి మాకు సమన్వయకర్తగా మా రంగారావు గారు, ఆయన కూడా చాలా సౌమ్యుడు, అంటే అన్నకు చెందినవాడు. వీళ్ళంతా ఎవరు ఏమన్నా అట్లాగే ఉంది సమాధానం. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకోకపోవడం అన్నది వాళ్ళ నుండి మనం నేర్చుకున్నాం. జీవితంలో మనం అదే, అంటే ఒక మహాపురుషుని జన్మదినాన్ని కానీ లేకపోతే ఇంకో దినాన్ని జరుపుకుంటున్నాము అంటే కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని వీలైనంత వరకు మనం, అంటే ఆయనలో 10 సుగుణాలు ఉంటే కనీసం 2 సుగుణాలనన్నా మనం నేర్చుకోగలమా అన్నదాని కోసం మనం ఆ టేస్ట్ చేసుకోవాలి తప్ప ఏదో చూపర్ల కోసం కాదవి. కాబట్టి అలాంటి ఏ మహానుభావుల నుండి మనం నేర్చుకోవాల్సిన మన జీవితాలు ధన్యమవుతుంది. మరి అన్నకు ఈ సభాముఖంగా నా నివాళి అర్పిస్తూ, అట్లాగే ఆ కుటుంబం వల్ల కూడా నేను ఒకటి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అన్న యొక్క సేవలు, మీరు అన్నయ్య, మీ కుటుంబం అంతా కూడా అన్నయ్య. మరి పాలెర్ని ఇంకా అభివృద్ధి పథంలో విష్ణుమూర్తి అన్న గారి పీరియడ్లో అది ఇంకా ఉన్నత శిఖరాలు ఎగరడానికి మీరు తప్పకుండా కృషి చేయాలని కోరుతూ, మన పక్కనే లాయర్ శ్రీను ఉన్నారు, అంటే మా ఫౌండర్ ట్రస్టీలందరికీ నా మనవి అదే, అందరూ మీరు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా ఆలయం అభివృద్ధి కావడానికి మీరు కృషి చేయాలని చెప్పి కోరుతూ, మరి చక్కగా ఈ సమావేశం అన్నగారి జ్ఞాపకార్థంలో జరిగింది. వారు నిజంగా సార్ చెప్పారు, ఆయన స్వర్గానికి వెళ్ళారు, ఈరోజు ఆనందిస్తుంటాడు ఫాదర్స్ డే సందర్భంగా. ఎందుకంటే ఓహో నేను చేసిన సేవలు ఆయన మర్చిపోయింటాడు. బహుశా వ్యక్తి ఎప్పుడు కూడా తను చేసిన సేవలు మర్చిపోతాడు, మనం జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఆయనకు ఒక మెమరీ లాగా, ఓహో నన్ను ఇంతమంది ఈరోజు స్మరించుకుంటున్నారు అన్న ఆనందంలో ఆయన ఉంటాడని నేను అనుకుంటూ, మరి ఈ సమావేశానికి ఆలయం వెళ్తున్నందుకు ఇచ్చేసిన మీ అందరికీ ఆలయం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. జనార్దన్ ఆంజనేయ గారు, తర్వాత ప్రతిష్ఠిత చేస్తే ఆ శ్రీనివాసం కుటుంబపరంగా చాలా ప్రతిష్టమైన పునాది చేశారు. మామూలు పునాది అయితే చాలా ప్రతిష్టమైన పునాది చేశారు. అది చాలా గొప్ప విషయం. తెలుగులో నాకంత కరెక్ట్గా వెళ్ళకపోవచ్చు. సో ఇన్ ద మిడిల్ ఇంగ్లీష్లో కూడా చెప్తుండొచ్చు, బట్ ఐ ట్రై ఇన్ దట్ తెలుగు.
అయితే ఇప్పుడు తాతతోటి నేను పుట్టుక నుంచి చాలా విషయాలు అవి ఇవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో నేను కొన్ని ఇన్నవి ప్లస్ తాత ఎంత కష్టపడ్డాడు, నార్కన్నులో ఉండడం, వనపర్తిలో ఉండడం, చిన్నతనంలోనే వాళ్ళే వండుకోవడం, వాళ్ళే అంత కష్టపడి అంత చదువుకొని అంత పైకి రావడం. సో తాత చాలా కష్టపడుతుండే. సో నేను మామతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ సెడ్ వన్ వర్డ్, ఈజ్ ఎ లెజెండ్. సో మనందరికీ ఇంతగానం చేసి అతను హీఈస్ డెఫినెట్లీ ఎ లెజెండ్ ఫర్ అస్. అతను అంతగానం చేయకుండా మనం ఈ స్థాయిలో లేకుంటుంటే, ఒకవేళ వేరే విధంగా తాత అది చేయకుండా కష్టపడకుండా నింటే మేము ఇక్కడ ఈ స్టేజ్ అస్సలకి ఉండకుండా. తాతతోటి ఇది కొంచెం ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఇది నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు కూడా ఇది తాతనే నన్ను ఇది పోషించి పెద్ద చేసింది. సో తాత ఇది ఇప్పుడు నా ఉపనయనం అయినప్పుడు కూడా తాతనే వచ్చి నాకు పంచకట్టిలో. సో చాలా చాలా ఇది తాతనే ఇది చేసేటం. మాకు ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న టాలెంట్ కూడా నేను చాలా మందికి చెప్తాను, ఇంత టాలెంట్ ఇది మనకు ఎవరికన్నా ఉందా అని నేను జస్ట్ ఆలోచించి చేసినా కూడా ఆ లెవెల్లో ఆ కాలంలో ఉన్న వాళ్ళ టాలెంట్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుండే. ఇప్పుడు మనకు ఊర్లో ఇప్పుడు అందరు చెప్పినట్లు కూడా ఊర్లో ఉన్న సమస్యలు కానీ అవి ఇవి ఉన్నా కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయాలంటే మేము వెళ్ళి బ్యాక్ స్టేజ్లో ఉంటుంది. బట్ ముందుండి ఆయన డెఫినెట్లీ ఆయన చాలా టాలెంట్ ఉంటుంది. ఆ పరిష్కారాలు అన్ని చేయగలిగి వాళ్ళని అందరినీ సాల్వ్ చేసి వాళ్ళందరికీ నచ్చ చెప్పడం. సో డెఫినెట్గా he was at a different level, he had a different talent. సో మనందరికీ అట్లయితే తాత ఉన్నందుకు సో మనకు కూడా అంత స్ఫూర్తిదాయకం. మన లైఫ్లో కూడా మనం కూడా ఏమైనా చెయ్యాలి, మనకు కూడా అంత పట్టుదల, మనకు కూడా అన్ని చెయ్యాలి అని అట్లా అంత స్ఫూర్తిదాయకం అంటే సభకు ధన్యవాదాలు. వనపర్తి నుంచి ఐజాక్ పోయి ఐజాక్ నుంచి అతను కన్విన్స్ చేసి తీసుకొని రావడం జరిగిందని మన గోపాల్ చిన్న మనకు చెప్పాడు. అంటే దాంట్లో ఏంటంటే ఇట్ వాజ్ సో హంబుల్ టు ద గ్రౌండ్. అంటే ఎంతవరకు పోవాలన్నా అంతవరకు అంటే ఆ విధంగా వెళ్ళిపోతాడు. అంటే నేను అహంభావి అహంకారం అన్నట్లేదు, ఏం లేదు. ఐ వాంట్ టు డూ దట్ వర్క్, ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనే విధానం ఎన్నో విధానాలు రకరకాలుగా మనకు చూపించాడు. ఐ థింక్ సో దట్ షుడ్ బి ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఇటువంటి మన వయసు ఒక 60-70 సంవత్సరాలు మన అన్న అయిపోయినాక ఒక సోషల్ వర్క్ లేకపోతే రీజియన్ వర్క్ మనం కేటాయించుకొని మనం కూడా తృప్తి పడాలని ఒకటి ముందరుండి మార్గదర్శనలాగా నాన్న చూపించినందుకు అవన్నీ మనం కూడా ఫాలో చేసే అవకాశం ఉన్నది చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. విరాట్.